ఓకే. నమస్కారం అండి. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు మల్లేష్, డాక్టర్ మల్లేష్ బలాస్ట్. డాక్టర్ మల్లేష్ బలాస్ట్ నేను గారు. థియేటర్ అండ్ మూవీ ఆర్టిస్ట్ని. డైరెక్షన్ అవన్నీ కూడా జనరల్గా ఉన్నా కానీ. చెప్పండి. తెలంగాణ కళారత్నాలని ఒక యూట్యూబ్ ఛానల్ అండి. సార్, నేను ఒక ఫ్రీలాన్స్గా నేను చేస్తున్నాను. కళాకారులందరినీ ఒక గొడుగు కింద పెట్టాలని నా తపన. నేను కూడా ఒక ఆర్టిస్ట్నే, నేను సింగర్ని. సో వాళ్ళ పాపం చాలా బీద పరిస్థితులలో గడిచే పరిస్థితి లేదు, జీవనోపాధి లేదు వాళ్లకు నా వంతు ఉడతా భక్తిగా ఏదో ప్రయత్నం చేద్దాము. ఎవరికైనా ప్రేక్షకులు, అవకాశాలు, ప్రజలు ఎవరైనా ఈ వీడియోని చూసి దయామయులైనటువంటి ప్రేక్షకులు, ప్రజలు వారికి ఏదైనా ఉపయుక్తంగా ఉంటుందనే ఉద్దేశంతో నా ప్రయత్నం ఇది. మీలాంటి మేధావులు, మీలాంటి నిష్ణాగరిష్ఠులు మీ ఇంటర్వ్యూ నాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీ గురించి కొంచెం మా ప్రేక్షకులకు క్లుప్తంగా చెప్పండి. చాలా గొప్ప ప్రయత్నం సార్ ఇది. ఎందుకనంటే మన తెలంగాణనే కళాకారుల పుట్టిల్లు ఇది. ఇక్కడ ప్రతి వాడు కళాకారుడే. నువ్వు ఇంట్లో ఉన్న అమ్మ కూడా బతుకమ్మ పాటలు పాడొచ్చు, లేకపోతే ఇంకా ఏ గౌరమ్మ పాటలు పాడొచ్చు. ప్రతి వాళ్ళు గాయకులు, నటులు, దర్శకులు. ఈ రకంగా మన నిజామాబాద్ అంతా కూడా, మన తెలంగాణ అంతా కూడా ఒక కళామయమైన జగత్తు. క్యా బాత్. కానీ ఒక చిన్న ప్రాబ్లం ఎక్కడ వస్తుందనంటే వీళ్ళు ఎప్పుడూ ఎక్స్పోజ్ చేసుకోవడం లేదు. అదే సార్, అట్లా తరతరాలు గడిచిపోతున్నాయి. మొత్తం జనరేషన్స్ కపాయించిపోయినాయి. ఎందుకు అని అంటే ఇట్లా ప్రచారం చేసుకోవాలి, నా దగ్గర ఉన్న జ్ఞానాన్ని ఇతరులకు పంచాలి అన్న జ్ఞానము చాలా తక్కువ మన దాంట్లో. సో నా ప్రయత్నం ఉడతా బతిగా నేనేదో చిన్న ప్రయత్నం చేస్తున్నా, చెప్పండి. ఇది చాలా గొప్ప ప్రయత్నం అన్న. ఇవాళ మసుగా బారిపోయి మూలనున్న ఆర్టిస్టులను కూడా మీరు ముందుకు తీసుకొచ్చి వేదిక మీద నిలబెట్టారంటే ఇవాళ యూట్యూబ్ అనేది ఎవర్గ్రీన్ అయిపోయింది. ప్రతి వాళ్ళు ఏది కావాలన్నా యూట్యూబ్ను సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఏం పాట కావాలన్నా, ఆట కావాలన్నా, నాటకం కావాలన్నా, కార్యక్రమం ఏది కావాలన్నా ఆ యూట్యూబ్ని చూస్తున్నారు. అదే ఇవాళ మీ ప్రయత్నం వల్ల ఏమైతుంది అని అంటే నాకు తెలిసి ఇప్పటి వరకు మీరు 500-600 మందిని ఇంటర్వ్యూ చేసి 100 మంది. ఓకే, ఇప్పుడు టార్గెట్ ఒక 1000 మంది. మరి ఇంకా అక్కడ దేవుడు ఇంకా అట్లా మీకు నేను చెప్తున్నా కదా, యూట్యూబ్లో మీకు స్పేస్ సరిపోకపోవచ్చు. అంతమంది కళాకారులు తెలంగాణ ఎందుకనంటే ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డ కళాకారుడు. కోట్ల మంది కాబట్టి కోట్ల మంది చేయలేము. ఎవరు ముందటికి వస్తే వాళ్ళని మనం చేయగలం, వాళ్ళని మనం వెలుగులో తీయగలము. అయితే ఇక్కడ మనము లాభాపేక్ష లేదు. ఇక్కడ మీకైనా కళాకారులకైనా ఒకటేందనంటే ఫస్ట్ ఇక్కడ కళాకారుడు ఆలోచించేది ఏంటంటే తనను తాను ఎట్లా ఒక మధురమైన భావనలోకి వెళ్ళిపోవాలి అని అనుకుంటాడు. అంతే తప్పితే దాంతో ఏదో ఆశించి ఏదో సాధించాలనేది ఉండదు. అందుకోసమే చాలా కళారూపాలు, చాలా విషయాలు మనము గ్రహించలేకపోయినాం. ఇప్పుడు జానపద గేయాల దిక్కు వెళ్ళిపోయినా కానీ మనకు జరిగేది అదే. జానపద గేయాలు అనువంశికంగా తరతరాల నుంచి మనకు సంక్రమించుకుంటూ కొన్ని వచ్చినాయి, కొన్ని వెళ్ళిపోయినాయి. అవి వెళ్ళిపోయిన వాటిని మనం కొంచెం ఏం చేస్తున్నాం అని అంటే వాటిని వదిలిపెట్టేసినా కానీ ఉన్న వాటిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు డాక్టరేట్ల ద్వారా కానీ కావచ్చు, లేకపోతే క్యాసెట్ల ద్వారా కావచ్చు. ఈ రకమైన కొన్ని సినిమాలతోటి కూడా మనకు ఇప్పుడు మొన్న బలగం సినిమా వచ్చింది. అందులో కొన్ని పాటలు ఈ పల్లె జనం పాడుకునే వాటిని కూడా మనము దాంట్లో స్వీకరించడం జరిగింది. ఇట్లా కొంచెము సంగ్రహణ చేయడం అనేది ఇప్పుడు జరుగుతున్నది. ఇప్పుడు మీ ప్రయత్నం వల్ల ఏమవుతుందనంటే ఓవరాల్ స్వరూపం బయటకు వస్తున్నది. అంతే. అసలు ఆ కళారూపాన్ని సృష్టించే కళాకారుడే మీ వల్ల తెర మీదకి వస్తున్నాడు. అంతే. ఇది చాలా గొప్ప ప్రయత్నం, ఇది మామూలు ప్రయత్నం కాదు. ఇవాళ మీరు 100-200 ఇలాంటి మేధావులు నన్ను మీరు మెచ్చుకున్నందుకు మీ కృతజ్ఞతలు. ఇది మంచి పని, ఎక్కడున్నా మనం మెచ్చుకోవాల్సిందే. అంతే రగన్న. అక్కడ ఎక్కడ కూడా భేషజం లేదు. ఒక కళాకారుడికి ఇంకొకరు సహాయపడుతున్నారు, ఒక కళారూపంగా కానివ్వండి. కళాకారుడు మీరు స్వయంగా కళాకారులే, మీరేం మామూలు కాదు. కాబట్టి మీకు ఆ కళా హృదయం ఉంది కాబట్టి, మీకు టైం ఉంది కాబట్టి, మీకు ఆశ ఉంది కాబట్టి, మీకు ఒక కోరిక ఉంది కాబట్టి, ఒక మంచి కోరిక కాబట్టి కళాకారుల్ని ప్రమోట్ చేయడానికి మీరు వేదికను ఏర్పాటు చేయడం నిజంగా అభినందించదగ్గ విషయం. సరే, సో ఫ్రెండ్స్, మనం వీరి మేధావితత్వం గురించి, వీరి ఎక్స్పీరియన్స్, వీరి దేని స్పెషలిస్టో వారి మాటల్లోనే విందాం. చెప్పండి. నేను మొదటి నుంచి కూడా ఫోక్ సింగర్ని. ఓకే. నా జీవితం అంతా కూడా
జానపద గేయాల సేకరణ, అచ్చంగా సేకరించిన పాటల్ని ప్రజల్లోకి తీసుకుపోయి పాడడము ఆర్కెస్ట్రా ద్వారా. ఇట్లా నేను ఒక 2000 వరకు ఆ పని మీదే వర్క్ చేశాను. ఓకే, కళాకారుడిగా. నేనే ఫ్రీగా కాదు, డబ్బులు తీసుకొని ప్రోగ్రామ్స్ చేసి ఆర్కెస్ట్రా ద్వారా నేను ఆ ప్రోగ్రాములు చేయడం జరిగింది. ఎందుకంటే నేను ప్యూర్గా ఒక కళాకారుణ్ణే. నాకు ప్రస్తుతం ఏంటంటే నేను నాటకాలు, సినిమాల మీద పనిచేస్తున్నాను. వుడ్ బి నాకు తెలిసి ఈ నెక్స్ట్ ఇయర్ నేను ఒక సినిమా కూడా దర్శకత్వం చేయాలి. మీ అంటే మీరు దేనిలో నిష్ణాతులు? మీరు థియేటర్ పౌరాణికమా, సాంఘికమా, లేకపోతే డైరెక్షనా, కోరియోగ్రఫా, ఎందులో నిష్ణాతులు? నేను థియేటర్లో యాక్చువల్గా డాక్టరేట్ చేశాను సార్, ఇక్కడ తెలుగు యూనివర్సిటీ. ఏం సబ్జెక్ట్ ఏంటి? సబ్జెక్టు హిజ్రాల నాటక రంగం. ఓహో, ఈ థర్డ్ జెండర్ కు సంబంధించిన నాటక రంగం మీద పిహెచ్డి చేశాను. తర్వాత మంచి ప్రయోక్త అనుకుంటా మీరు. నేను మంచి ప్రయోక్తను. మంచి ప్రయోగాత్మకమైన కార్యక్రమాలు చేయడం, ప్రయోగాలు చేసే వాళ్ళనే ప్రయోక్త చెప్పండి. అట్లాగే నేను ఫోక్ లో జోగినిల లైఫ్ స్టైల్ మీద కూడా నేను పిహెచ్డి చేయడం జరిగింది. తర్వాత స్పెషల్ అంతా స్పెషల్ గా నేను చేయడం ఈ సబ్జెక్ట్ స్పెషలే. చెప్పండి. ఇట్లా ఈ సబ్జెక్టుల మీద నేను పిహెచ్డి చేయడం జరిగింది. ఎందుకనంటే నాకు మొదటి నుంచి కూడా. ఏ ఊరు మీది? మాది నిజామాబాద్, లోకల్ నిజామాబాద్. నేను రేడియో స్టేషన్ లో కూడా 10-12 సంవత్సరాలు పనిచేశాను. ఆ అనుభవం నాకు బాగా పనికొచ్చింది. సో ప్రజా చైతన్యం ప్రజలతోని మెలిగారు కాబట్టి మీకంత వాక్పటిమ ఉంది. ఇంత వయసు వచ్చినా నేను ఇంకా ప్రజలతోటి ఉన్నా. అదే కాబట్టి నాకు ప్రజల మీద కొంచెం అవగాహన ఉంది. ఆ అవగాహనతోటి నాకు కలిగిన కార్యక్రమాలు చేయడం కానీ, ప్రదర్శన చేయడం కానీ, అది రొటీన్ కదా. కష్టాలు నష్టాలు అనేటి మనం బలిసిన వాళ్ళం కాదు, బలిసిన వాళ్ళ పిల్లలు. ట్రైనింగ్ ఇచ్చారా ఎవరికైనా? నేను చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చాను సార్. నేను పాటల పరంగా కానివ్వండి, నటన పరంగా కానివ్వండి, అన్వేషణ పరంగా కానివ్వండి, ముఖ్యంగా ఈ జానపద సాహిత్యానికి సంబంధించి, పాటలకు సంబంధించి చాలా మంది యువకులకు ఇన్స్పిరేషన్ గా నేను వాళ్ళకి ఫీల్డ్ వర్క్ నేర్పించడం జరిగింది. తర్వాత స్వయంగానే చాలా థీసిస్లు కూడా వర్క్ చేయడం జరిగింది ఇండైరెక్ట్ గా. ఎందుకనంటే గైడ్లు అందుబాటులో ఉండని టైం ఉంటుంది కాబట్టి ఆ టైం వాస్ట్ నాలెడ్జ్ ను ఉపయోగించడానికి యువకులకు బాగా నేను నాలెడ్జ్ ని పెంపొందించుకున్నాను. ఆ థీసిస్ లో వర్క్ చేయడం వల్ల నేను పిల్లలకు కూడా బాగా హెల్ప్ చేశారు. చాలా హెల్ప్ చేశాను. ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు? దాంట్లో నేను దాదాపు ఒక 50-60 మందికి ఇచ్చాను. నేను ఒక మీ ప్రొడక్షన్ ఏమైనా చేశారా? ప్రొడక్షన్ అంటే మీ నాటకం ఏమేమి నేను ఇప్పటికి దాదాపు ఒక 400-500 నాటకాలు ప్రదర్శించాను. అంటే మీ దర్శకత్వంలో మీరు ఏం పాత్రలు వేస్తారు? నేను చాలా అంటే నా వయసు తగ్గ పాత్రల్ని నేను ఫాదర్, డాక్టర్, అన్ని రకాల ఫిలిమ్స్ లో కూడా యాక్టింగ్ చేశాను. ఫిలిమ్స్ లో కూడా యాక్ట్ చేశాను. రీసెంట్ గా షరతులు వర్తిస్తాయి, మన ఏది రవిబాబు గారి 5-6 సినిమాలు చేశాను. అనసూయ, అమరావతి, నచ్చావులే, అలాంటి సినిమాలు. తర్వాత చాలా సినిమాలు చేశాను. ప్రజెంట్ నేను ఇప్పుడు ఒకటి మద్రాస్ వాళ్ళది సినిమా చేస్తున్నాను. అది నెట్ఫ్లిక్స్ లో వాళ్లకు కాంటాక్ట్ అయింది. దాంట్లో మేజర్ క్యారెక్టర్ చేస్తున్నాను. అట్లనే పంచాయతీ, ఇప్పుడు లైలా అనే కొత్త సినిమా ఒకటి స్టార్ట్ అయింది, దాంట్లో ముస్లింగా. రకరకాలుగా నేను నటన పట్ల నేను నా జీవన భృతి, జీవనోపాధి అది. నేను దాన్ని గొప్పగా లేదు, కళారాధన అలాంటి విషయాలు నేను చెప్పదలుచుకోలేదు. నేను ప్యూర్ వద్దు, అతిశయోక్తిగా మాట్లాడొద్దు. అతిశయోక్తి లేదు. మనము అదే చెప్పండి, ఇంకా చెప్పండి మాస్టర్. అట్లా ఇప్పుడు నాకు బాధ ఏమొస్తుందనంటే మన సంస్కృతి, మన గుర్తింపుకు సంబంధించిన సాహిత్య పరిశోధన విషయంలో కొంచెం మనం వెనుకబడి ఉన్నాం. అట్లాగే మన కళల పట్ల కూడా మనం కొంచెం చాలా వెనుకబడి ఉన్నాం. కొంచెంగా కాదు. ఇదివరకు ఏందనంటే రేడియోలో వచ్చేది వినేటివి. రేడియో ప్రసార భారతి అని ప్రైవేటేషన్ అయితే ఎప్పుడు అయిపోయిందో అక్కడి నుంచి ప్రజల జీవనానికి సంబంధించిన పని పాటలు కానివ్వండి, పాటలు కానివ్వండి, ఆటలు కానివ్వండి, అవన్నీ కూడా లుప్తమైన మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మీకు ఏమేమి అవార్డ్స్ వచ్చాయి చెప్పండి. నాకు 3 నంది అవార్డులు వచ్చినాయి అన్న. అబ్బా, ఏ దేనికి? ఒకటి బెస్ట్ మేకప్. మీరు మేకప్ ఆర్టిస్ట్ కూడా? నేను మేకప్ ఆర్టిస్ట్. చూడండి ఎంత మనకు తెలియకుండా ఎంత ప్రజ్ఞ ఉందో. తర్వాత నటుడిగా నాకు శాపగ్రస్తులు, రచ్చబండ, ఈ వీటికి కూడా నంది అవార్డులు రావడం, బెస్ట్ ఆర్టిస్ట్ గా. మా ప్రేక్షకులు చాలా ప్రౌడ్ ఫీల్ అవుతారు. మేము ఒకసారి క్లాప్స్ టు యు. ధన్యవాదాలు. ఇంకా తర్వాత చాలా అవార్డులు వచ్చినాయి. మీకు ఫ్యూచర్ లో ఏం ప్లాన్స్ ఉన్నాయి చెప్పండి? మీ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్లో నాదేందనంటే పరిశోధన పరమైన కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవాలనేది ఒకటైతే,
రెండోది సినిమా రంగంలో మన ప్రాంతానికి సంబంధించిన సబ్జెక్టులతోటి సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలంగాణలో సాంఘిక నాటకాలు అంత ఎదుగుదల ఎందుకు లేదంటారు చెప్పండి. ఎందుకు లేదంటే ఇక్కడ ఒక చిన్న పొరపాటు ఉంది సార్, ఇది మనం చేసుకున్న పొరపాటే. ఏంది అని అంటే, మీరు విజ్ఞులు కదా చెప్పండి ఎందుకు అదే మనం చేసుకున్న పొరపాటే ఏంటిది అని అంటే, మనం మొదటి నుంచి కూడా నటులను ప్రోత్సహించినంతగా రచయితల్ని ప్రోత్సహించాలి. మనకు ఒక్క నాటక రచయిత లేడు. కానీ తెలంగాణ స్లాంగ్ను ఉత్తరాంధ్ర, తెలంగాణ, రాయలసీమ అన్ని చోట్ల తెలుగు వాళ్ళు ఎవరెవరు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. మరి ఇప్పుడైనా దానికి ఉపయుక్తంగా ఉండే విధంగా మీలాంటి వాళ్ళు నడుము గట్టి చెయ్యాలి సార్. ఇప్పుడు హాలీవుడ్లో కూడా నీగ్రో వాళ్ళ సబ్జెక్టు తోటి సినిమా చేసేది ఉంటే ఇదే నల్ల రంగు ఈ తెల్ల నటులకు పూసి చేపించారు. ఇవాళ తెలంగాణ పరిస్థితి కూడా అదే ఉంది. తెలంగాణలో కూడా భాషని వాళ్ళు తీసుకొని సంకర జాతిని మాట్లాడుకుంటూ తెలంగాణ సినిమా అంటే అది కుదరదు. తెలంగాణ రచయితలను, తెలంగాణ యాక్టర్లను, తెలంగాణ ఆర్టిస్టులు అందరినీ కూడా మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయాలని నా ప్రార్థన. ఇంకోటి ఏంటంటే పిల్లలకి ఏం చెప్తారు చెప్పండి. పిల్లలకు యువకులకే ఏం చెప్తారు? యువకులకు పెద్దవాళ్ళు కాబట్టి యువకులకు నేను చెప్పేది ఒకటే, టైం టు టైం చదువు ఎంత ముఖ్యమో మీకు ఆటలు కూడా అంతే ముఖ్యము, కళలు కూడా అంతే ముఖ్యము. మీరు ఏదో ఒక కళలో, నేను చిన్నప్పుడు డ్రాయింగ్ కూడా వేసేవాడిని సార్. అవును. తర్వాత పాటలు కూడా వాడేటోని, ఆటలు కబడ్డీ లాంటి ఆటలు కూడా ఆడేటోని. సీజన్ కు వర్షాకాలం ఫోన్ పట్టుకొని నిలబడకండి, అన్నగారు చెప్పినట్టుగా చేయండి. నేను ఫోన్ ఇప్పుడు నేను పట్టుకుంటా, కానీ దాని అవసరం ఉన్నంత మట్టుకే పట్టుకోవాలి. దానికి ఒక టైం కేటాయించండి. ఇప్పుడు నాకు ఎవరైనా ఫోన్ చేస్తారు, మాట్లాడినంత సేపు మాట్లాడి తర్వాత అంటే నేను నిన్ను కలుస్తాను మాట్లాడతామని అంటాను. అంతేగాని ఫోన్లోనే పట్టుకొని కూర్చుంటే ఎట్లయితుంది, జీవితం ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి యువకులారా మాస్టర్ గారు చెప్పినట్టుగా చేయండి. తప్పకుండా ఇది అందరూ పాటించదగ్గ విషయమే. ఇప్పుడు ఇంకా మీకు మీరు ఇంకా 3 పువ్వులు 6 కాయలుగా మీ జీవితము మీ కళారంగం కూడా వికసించాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీకు ఆయురారోగ్యాలు కలిగించాలని వేడుకుంటూ, మీ నెంబర్ చెప్పండి, మా ప్రేక్షకులు మిమ్మల్ని ఎవరైనా కాంటాక్ట్ చేయాలంటే. తప్పకుండా. నా పేరు డాక్టర్ మల్లేష్ బలాస్ట్. నా నంబరు 9400021500. మళ్ళొకసారి ఇంకొక నంబరు 9490659707. మళ్ళొకసారి చెప్పండి. 9400021500, 9490659707. ఈమెయిల్ ఏమైనా ఉందా? డాక్టర్ bbalast@gmail.com. మళ్ళొకసారి డాక్టర్ mbbalast@gmail.com. అదొకసారి మళ్ళా డాక్టర్ mbbalast@gmail.com. సో వీరు ఎంతో మంచి కళాకారులు, సీనియర్ కళాకారులు, మాకు అగ్రజులు. సో వీరికి మనం సెల్యూట్ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు టైం కేటాయించి మా కళారత్నాలకు, మీరు కళారత్నాలు వెలగాలని, మీకు ఇంకా మంచి మంచి అవార్డులు, బిరుదులు రావాలని కోరుకుంటూ మాకు టైం కేటాయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చాలా వీరికి థ్యాంక్ యూ.